సర్కంసిషన్ అంటే ఏంటంటే తెలుగులో దాన్ని సుంతి అంటారు. మరి ఈ సుంతి అనేది కొంతమంది వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ని బట్టి కూడా చేసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్లాం సోదరులు ముస్లిమ్స్ ఉన్నారు కదా, వారు అలాగనే మనం ఇజ్రాయెల్ దేశంలో చూస్తే జ్యూస్ వీళ్ళందరూ కూడా సెవెంత్ డే కానీ లేదంటే కొద్దిగా ఎంగేజ్లోనే చేసుకోవడం అనేది జరుగుతుంది. అది వాళ్ళ రిలీజియస్ వ్యూస్. కానీ ఇది మెడికలీ ఎంతవరకు అవసరం వస్తుంది అని మనము అనుకుంటే, ఇది మెడికల్లో ఎప్పుడు అవసరం అవుతుందంటే ఆ చర్మం ఏదైతే ఉంటుందో పెన్నిస్ ముందర ఉన్న ఫోర్ స్కిన్ అంటాం దాన్ని, ఆ ముందు భాగంలో ఉన్న చర్మం, ఆ చర్మంనే మనం తీసేస్తే దాన్ని సుంతి అంటారు. ఈ ఫోర్ స్కిన్ తీయటము మెడికల్గా ఎందుకు అవసరం అవుతుందంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ బట్టి, కొన్నిసార్లు అల్సర్స్ రావటం బట్టి, లేదంటే చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ స్కిన్లో ఏదైనా డిసీజ్ రావటము, లేదంటే ఆ చిన్న క్యాన్సర్ లాంటివి ఏమైనా రావచ్చు, అలాంటివి జరగవచ్చు. కొన్నిసార్లు రిట్రాక్షన్ అంటే వెనక్కి జరగకుండా టైట్ అయిపోతుంది, దాన్ని ఫైమోసిస్ అంటాం. కొంతమంది పిల్లలకి ఇచ్చే పుట్టుకతోని కూడా అట్లా టైట్ అయిపోయి ఉంటుంది. లేదంటే అడల్ట్స్కి కొన్నిసార్లు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అది టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా టైట్ అయిపోతే ఏమైపోతుందంటే లోపల ఉన్న సెక్రెషన్స్ లోపలనే ఉండిపోతాయి కాబట్టి బయటికి రావు, క్లీన్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ క్లీన్ చేసుకోలేదు, లోపల సెక్రెషన్స్ అలాగనే ఉండిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ సెక్రెషన్స్ ఇరిటేట్ చేసి ఒకరికొక రోజు అది కొన్నిసార్లు క్యాన్సర్గా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. అంటే క్రానిక్ ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి అందరిలో మారుతుంది అంటే మేము చెప్పలేం, కానీ మారే సూచనలో ఉంది, మారే పాసిబిలిటీ కూడా ఉంది. కాబట్టి అలా ఒకవేళ ఫోర్ స్కిన్ ఈ ముందర భాగంలో ఉన్న చర్మం టైట్ అయిపోయి వెనక్కి వెళ్ళట్లేదు, లోపల మరి సెక్రెషన్స్ అలాగనే ఉండిపోతున్నాయి, అక్యుములేట్ అయిపోతున్నాయి చాలా కాలం నుంచి అనుకుంటే, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం వెళ్ళి సర్జరీ చేయించుకుని ఆ సుంతి సర్కంసిషన్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సర్కంసిషన్ మరి ఏ రకంగా చేసుకోవచ్చు అంటే, జనరల్గా మామూలుగా సర్కంసిషన్ చేసేవాళ్ళం చాలా కాలం నుంచి కూడా. మామూలుగా ఓపెన్ కుట్లు వేసేసి కట్ చేసి కుట్లు వేసి మామూలుగా సర్జరీ చేసేవాళ్ళము. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ఏమొచ్చిందంటే లేజర్తో కూడా సర్కంసిషన్ చేస్తున్నారు. ఇంకొకటి లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే స్టాప్లర్ సర్కంసిషన్ అంటున్నారు. అంటే లేజర్ స్టాప్లర్తో మనకి అడ్వాంటేజెస్ ఏంటి నార్మల్ కంటే ఏంటంటే, నార్మల్ సర్జరీ కంటే లేజర్లో మనకి బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, స్టాప్లర్లో కూడా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ హీలింగ్ ఫాస్టర్గా ఉంటుంది. రెండిట్లో కూడాను త్వరగా మళ్ళీ తిరిగి వాళ్ళ జాబ్కి, వాళ్ళ అగైన్ గెట్ బ్యాక్ టు సోషల్ లైఫ్కి త్వరగా అయిపోవచ్చు. కానీ ఇన్ టోటల్ హీలింగ్ ఎక్కడైనా కూడా 2 నుంచి 3 వారాలు 4 వారాలు పడుతుంది. అది నార్మల్ సర్జరీ అయినా, లేజర్ సర్జరీ అయినా, లేక స్టాప్లర్ సర్జరీ అయినా. స్టాప్లర్ వాడితే మరి స్టాప్లర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మరి అదే లేజర్ వాడితే లేజర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అక్కడ. సో ఆ రకంగా ఆలోచిస్తే కాస్ట్ వైజ్ ఇవి కొద్దిగా కాస్ట్లీ దెన్ ద ఆర్డినరీ జనరల్ సర్జరీ ఫర్ సర్కంసిషన్. సో ఈ 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. కానీ అందరికీ ఈ లేజరే చేసుకోవాలా లేదా అందరూ స్టాప్లరే చేసుకోవాలనేది లేదు. ఎవరు ఫీజిబిలిటీ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా సర్కంసిషన్ ఉంటుంది. అంటే మళ్ళీ సర్కంసిషన్ సర్జరీ అయినాక ఏ రకంగా సర్జరీ చేసేటప్పుడు మరి మత్తు ఇస్తారు అనేది ఒక ప్రశ్న. లోకల్ అనస్థీసియానే బ్లాక్ ఇచ్చుకోవచ్చు, పెన్నిస్ చుట్టూరే మత్తు ఇచ్చేసి అంతవరకు మత్తు ఉంటే చాలు, సరిపోతుంది. ఎల్డర్లీ పీపుల్, అడల్ట్స్ వీళ్ళకి మనం అట్లనే ఇవ్వచ్చు. కానీ చిన్నపిల్లలకి అట్లా లోకల్ ఇవ్వటం కానీ అది కష్టము, వాళ్ళకి జనరల్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పండుకుని ఉండలేరు, కదలకుండా ఉండమంటే ఉండలేరు. కాబట్టి మనము ఖచ్చితంగా చిన్నపిల్లలకి మరి జనరల్ అనస్థీసియా కిందనే చేయాల్సి వస్తుంది. అడల్ట్స్ కానీ కొద్దిగా పెద్దగా ఉన్న వాళ్ళకి లోకల్ కిందనే చేసుకుని, యూజువలీ ఒకలా వచ్చేస్తే అంటే ప్రీ ఆపరేటివ్ వర్కప్ అంతా అయిపోతే ఉదయం వస్తే సర్జరీ ఈ 1 గంటలో చేసేసుకుని మళ్ళీ ఇంకో గంటకు మనము పంపించేయచ్చు. టోటల్ హీలింగ్ మరి చర్మం కట్ అయింది కాబట్టి మళ్ళీ చర్మం హీల్ అవటానికి, అంతా నీట్గా అవటానికి ఒక 3 వీక్స్ మినిమం పడుతుంది. 3 వీక్స్ అయితే చాలా మంచిగా హీల్ అయిపోతుంది. అందుకని యాక్చువల్లీ కొంతసార్లు కొంతమంది మ్యారేజ్ పెట్టుకుని మ్యారేజ్ ముందు 1 వారం ముందు వచ్చేసి సర్కంసిషన్ కావాలా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో బేసికల్గా ఒకవేళ మ్యారేజ్ విషయం అనో లేకపోతే ఏ కారణం ఉన్నా కూడాను కొద్దిగా టైం ఉండాలి. అట్లీస్ట్ హీల్ అవడానికి 3 వీక్స్ పడుతుంది. కాబట్టి మరి పోస్ట్ ఆపరేషన్ అయిపోయినాక మరి కుట్లు తీయాల్సిన అవసరం లేదు. నార్మల్ సర్జరీ చేస్తే కుట్లు వేస్తామో ఆటోమేటిక్గా ఇవైపోతాయి. లేజర్ సర్జరీ అయినంతే, ఒకవేళ కుట్టేసినా అవి ఆటోమేటిక్గా రాలిపోతాయి. ఈ స్టాప్లర్ సర్జరీలో కూడా స్టేపుల్స్ ఉంటాయి. ఆ స్టేప్లర్ కూడా
ఆటోమేటిక్గానే 3 వారాల్లో అన్ని రకాలుగా అది రాలిపోతుంది. సో కుట్టు తీయటం కోసం అని మళ్ళీ సెపరేట్గా మళ్ళీ అనసెస్ ఇచ్చి మళ్ళీ తీయటం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రొసీజర్, కానీ చాలా నీడెడ్ ప్రొసీజర్. చాలామందికి కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ దాంతో వస్తాం. పర్టికులర్లీ డయాబెటిక్స్లో ఇది ఫోర్ స్కిన్, పినైల్ ఫోర్ స్కిన్, పెన్నిస్ మీద ఉన్న ఫోర్ స్కిన్ టైట్ అయిపోవటము, దాన్ని బట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవటము, దాన్ని బట్టి యూటీఐ రావటము, లేదా రేర్ ఆఫ్ ద కండిషన్స్ క్యాన్సర్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది ఫైమోసిస్ ఉంటే. కాబట్టి కంపల్సరీ అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా కూడాను ఖచ్చితంగా మీరు ఒక సర్జన్ని అప్రోచ్ అవ్వండి. దెన్ యూ కెన్ మీ ఇష్టం వచ్చిన టైప్ ఆఫ్ సర్జరీ యూ కెన్ ఆప్ట్, లేజర్ కానీ స్టాప్లర్ కానీ లేకపోతే జనరల్ నార్మల్ సర్జరీ కానీ ఆప్ట్ చేసుకుని దెన్ యూ కెన్ బీ వెల్. దట్స్ ఆల్ అబౌట్ సర్కంసిషన్ అండి. థ్యాంక్ యూ.